సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో అండి, నా పేరు హర్ష. దివాళీ 2025 సందర్భంగా నువామా వాళ్ళు రాబోయే 1 ఇయర్లో బాగా పెరిగే స్టాక్స్ వాళ్ళ ప్రకారంగా ఏంటనేది వాళ్ళ ఓన్ రీసెర్చ్ బేసిస్ మీద కొన్ని స్టాక్స్ అయితే ఇచ్చారండి. ఈ వీడియోలో వాళ్ళు చెప్పిన స్టాక్స్ ఏంటి, దాని వెనకాల వాళ్ళు ఇస్తున్న రీజన్స్ ఏంటనేది చూద్దాము. అయితే నువామా వాళ్ళు ఎక్స్క్లూజివ్గా టెక్నికల్ ఇండికేటర్స్ బేసిస్ మీదే ఈ స్టాక్స్ని రికమెండ్ చేయడం జరిగిందండి. వాటికి సంబంధించిన ఎలాంటి ఫండమెంటల్ రీజన్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ చార్ట్స్ వాళ్ళు రాబోయే కాలంలో దానికి ఎంత అప్సైడ్ ఉంటుందా లేదా అనే అవి మాత్రమే చెప్పారు ఈ వీడియోలో. సో మొదటి స్టాక్ మనం చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా 2010 నుంచి 2022 వరకు కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉండిందండి. సో ఇది ఒట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు, దాదాపుగా అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా 2010 నుంచి 2020 వరకు ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదండి. ప్రతి బ్యాంక్ కూడా డౌన్ టర్న్లోనే ఉండింది. అయితే 2020 తర్వాత అవి రికవరీ స్టార్ట్ అయినప్పటి నుంచి నిజంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 3 to 4 ఇయర్స్లో. సో ఇప్పుడు ఈ లైన్ మీరు చూసినట్లయితే ఈ టాప్ డౌన్ ట్రెండ్లో ఉన్న టాప్స్ అన్నిటిని జాయిన్ చేసుకొని ఈ లైన్ డ్రా చేశారండి. ఈ లైన్ ఒక బ్రేక్అవుట్ 2023లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. అక్కడి నుంచి దగ్గర 90 నుంచి 125 వరకు ఇప్పుడు వచ్చామండి. వీళ్ళు బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడే ఫిబొనాచి ఎక్స్టెన్షన్ కూడా పెట్టి, ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ప్రకారం ఇది అట్లీస్ట్ 210 వరకు వెళ్ళడానికి స్కోప్ ఉందన్న అసెస్మెంట్ అయితే ఇస్తున్నారండి. సో నువామా వాళ్ళు 2022లో ఉన్న లో, 23లో ఉన్న లో, 24లో ఉన్న లో, ఈ మూడు చూసినట్లయితే కూడా హయ్యర్ లోస్ అండి. సో క్లియర్ అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఈ బ్రేక్అవుట్ని అయితే ఇచ్చింది. ఈ లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్లో ఉన్న దానికి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఈ లోస్ అన్ని హైలో ఉండడం వల్ల, అప్ ట్రెండ్లో ఉండడం వల్ల ఈ ఫిబొనాచి ప్రకారం కూడా 200 వరకు వెళ్ళడానికి స్కోప్ ఉంది. కనుక నువామా వాళ్ళు ఇస్తున్న ఫస్ట్ రికమెండేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. మన సెకండ్ స్టాక్ నువామా వాళ్ళు ఇచ్చింది వచ్చి బిఈఎంఎల్ అండి. బిఈఎంఎల్ మీరు చూసినట్లయితే 2005 నుంచి కూడా 2021 వరకు కంటిన్యూస్గా అదే రేంజ్లో హైస్ కొట్టిందండి. ఈ రెసిస్టెన్స్ని అయితే ఒక 15 ఇయర్స్ లాంగ్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మనం చూడొచ్చు. 2022-23 మధ్యలో మొదటిసారిగా ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యి ఇది అప్ ట్రెండ్లోకి వెళ్ళిందండి. సో బిఈఎంఎల్ లిమిటెడ్ దాదాపుగా ఒక 15 to 18 ఇయర్స్ లాంగ్ బ్రేక్అవుట్ని ఇవ్వడం అయితే 22లో జరిగింది. అదేవిధంగా మీరు దాని ముందు కొంచెం ఈ అప్ ట్రెండ్ని చూసినట్లయితే నువామా వాళ్ళు ఇక్కడ ఒక ప్యారలల్ ఛానల్ గీశారండి. సో ఈ ప్యారలల్ ఛానల్కి ఇది బాటమ్, అదేవిధంగా ఆ ప్యారలల్ ఛానల్కి ఇది టాప్. మీరు చూసినట్లయితే 2020 నుంచి స్టాక్ ప్రైస్ ఈ రెండు లైన్స్ మధ్యలోనే మూవ్ అవుతుంది, పైకి వెళ్ళి కిందకి రావడం, పైకి వెళ్ళి కిందకి రావడం. ఆ రకంగా చూస్తే దాదాపుగా ఈ ప్యారలల్ ఛానల్లో బాటంలోకే ఉందండి స్టాక్ ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి స్టాక్ ప్రైస్ ఖచ్చితంగా ఈ టాప్కి రీచ్ అవ్వడం అనేది మోస్ట్ లైక్లీ జరగవచ్చు అనేది మనకి అని నువామా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ బాటమ్ మీరు చూసినట్లయితే దగ్గర ఒక 800 దగ్గర నుంచి ఇది ఒక 4000 దాకా వెళ్ళి అదే లెవెల్లో కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ అప్ లెగ్ మోస్ట్లీ 8000 దాకా వెళ్ళడానికి ఈ స్కోప్ అయితే మనకి ఈ ప్యారలల్ ఛానల్లో కనిపిస్తుంది. మన నువామా వాళ్ళు దీంట్లోనే ఒక పొటెన్షియల్ కప్ అండ్ హ్యాండిల్ కూడా చూస్తున్నారండి. సో ఇది మన పొటెన్షియల్ కప్ అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ ఫార్మ్ అయితే ఆ బ్రేక్అవుట్ ఇస్తే కూడా మనకి చాలా అప్సైడ్ రావడానికి స్కోప్ ఉందనేది నువామా వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు అట్ ద సేమ్ టైం నిఫ్టీ 50తో కూడా కంపేర్ చేస్తున్నారండి. నిఫ్టీ 50తో కంపేర్ చేసిన గ్రాఫ్ మీరు చూస్తే బిఈఎంఎల్ చాలా వీక్గా ఉండిందండి. నిఫ్టీ 50తో కంపేర్ చేసినప్పుడు 2005 నుంచి 2023 అక్కడే క్లియర్గా నిఫ్టీ కంటే స్ట్రాంగ్ మొమెంటంతో 2023లోనే ఈ ట్రెండ్ బ్రేక్ చేసి పైకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి స్టాక్ ప్రైస్ నిఫ్టీ 50తో రిలేటివ్గా చాలా స్ట్రెంగ్త్ని అయితే డిస్ప్లే చేయడం మనకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ నువామా వాళ్ళు రికమెండ్ చేసిన స్టాక్ వచ్చి క్యాన్ఫిన్ హోమ్స్ అండి. ఇది మన కెనరా బ్యాంక్ వాళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ ఎక్స్క్లూజివ్లీ హౌసింగ్ ఫైనాన్స్ బేస్డ్ సబ్సిడరీ అండి. దీంట్లో వాళ్ళు చాలా సింపుల్గా ఒక లాంగ్ టర్మ్ ప్యారలల్ ఛానల్ వేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు మీరు ఈ స్టాక్ ప్రైస్ని చూస్తే దానికి ఒక ప్యారలల్ ఛానల్ వేసినప్పుడు అక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే 3 times ఈ స్టాక్ ప్రైస్ ఛానల్ బాటమ్కి టచ్ అయిందండి.
టచ్ అయిన ఫస్ట్ 2 times కూడా అక్కడి నుంచి టాప్ వెళ్ళడానికి ఒక 100% అప్సైడ్ కనిపించిందండి స్టాక్ ప్రైస్లో. 2019-20 మధ్యలో జరిగిన ఈ బాటమ్ టచ్ నుంచి ఇది 2021 తర్వాత ఆల్మోస్ట్ ఛానల్ టాప్కి రీచ్ అయింది. అదేవిధంగా 22లో ఒకసారి బాటమ్ టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి 23లో ఛానల్ టాప్కి టచ్ అవ్వడంలో ఈ 2 times కూడా 100% అప్సైడ్ ఇచ్చిందండి. అదేవిధంగా రీసెంట్గా 25 స్టార్టింగ్లో మళ్ళీ ఛానల్ బాటమ్ టచ్ అక్కడి నుంచి ఈ అప్వర్డ్ మూమెంట్లో ఉంది. ఇది కంటిన్యూ అయ్యి అప్వర్డ్ ఛానల్ టాప్కి రీచ్ అవ్వడం అంటే దగ్గరగా 1400-1500 ఇప్పుడున్న స్టాక్ ప్రైస్కి డబుల్ అయ్యే స్కోప్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. సో నువామా వాళ్ళ థర్డ్ స్టాక్ రికమెండేషన్ మనకి ఈ వీడియోలో క్యాన్ఫిన్ హోమ్స్ అండి. ఫోర్త్ స్టాక్ వీళ్ళు ఇచ్చింది చూసినట్లయితే గ్రఫైట్ ఇండియా అండి. ఇది పెద్ద పెద్ద కంపెనీస్కి యానోడ్స్ క్యాథోడ్స్ తయారు చేస్తారండి, గ్రాఫైట్ యానోడ్స్ క్యాథోడ్స్. సో ఈ స్టాక్ అయితే మీరు చూస్తే 2021 నుంచి ఇప్పటి వరకు చాలా లాంగ్ టర్మ్లో ఒక పెద్ద కప్పు, అదేవిధంగా దానికి హ్యాండిల్ ఇస్తుందండి. ఈ బ్రేక్అవుట్ రావడానికి దగ్గరలో ఉన్నట్టుగా మనకి గ్రాఫ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈ లాంగ్ టర్మే కాకుండా షార్ట్ టర్మ్లో మీరు చూస్తే లాస్ట్ 1 yearలో ఇక్కడ ఒక ఫస్ట్ షోల్డర్, ఆ తర్వాత ఒక హెడ్, ఆ తర్వాత సెకండ్ షోల్డర్, ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఫార్మ్ అయిందండి. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ నుంచి కూడా బ్రేక్అవుట్ క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకి దాదాపుగా ఒకటే చోట్ల 2 బ్రేక్అవుట్లు రావడం అనేది చాలా మంచి విషయం అండి ఇన్ జనరల్గా టెక్నికల్ చూసే వాళ్ళకు కూడా. ఎందుకంటే 2 బ్రేక్అవుట్లు వస్తున్నాయంటే ఇక్కడ నిజంగానే అప్సైడ్ పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్ ఉందని వాళ్ళు ఫీల్ అవుతారు. అదేవిధంగా మీరు బాటమ్స్ చూస్తే 2020 నుంచి ఈ స్టాక్ ఇప్పటివరకు ఇచ్చిన 3 బాటమ్స్ని టచ్ చేస్తే కూడా క్లియర్ అప్ ట్రెండ్లో వెళ్తుందండి. సో ఈ 400 దగ్గర ఉన్న ఈ రేంజ్లో ఈ లైన్ టచ్ అవుతుంది కదా, 400 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ మనకు కనిపిస్తుంది. అండ్ అప్సైడ్ పొటెన్షియల్గా అయితే ఇక్కడ నుంచి 650 నుంచి ఈజీగా 1000 వెళ్ళడానికి ఆస్కారం ఉన్నట్టు ఈ గ్రాఫ్ అయితే మనకి కనిపిస్తుంది. ఇదే మనకి నువామా వాళ్ళు ఇస్తున్న 4th రికమెండేషన్. వీళ్ళ ఫైనల్ రికమెండేషన్ వచ్చి వేదాంత లిమిటెడ్ అండి. రీసెంట్గా మీరు చూస్తే మన మెటల్స్ సెక్టర్ కూడా బాగా పికప్ అవుతుంది, ఎస్పెషలీ వరల్డ్ మొత్తం చాలా క్రైసిస్లో ఉండడం మెటల్స్ విషయంలో. గోల్డ్ సిల్వర్ కమోడిటీ ప్రైసెస్ కూడా మీరు చూస్తున్నారు ఎంతగా పెరుగుతుందో. అదేవిధంగా కాపర్, జింక్, అల్యూమినియం వీటి ప్రైసెస్ కూడా బాగా పెరగడానికి స్కోప్ కనిపిస్తోందండి. సో వేదాంత లిమిటెడ్ లాంగ్ టర్మ్లో మీరు చూస్తే ఇక్కడ ఒక కప్పు, ఆ తర్వాత ఒక చిన్న హ్యాండిల్, ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మాట్ అయితే ప్యాటర్న్ అయితే ఆల్రెడీ ఇచ్చిందండి. ఈ బ్రేక్అవుట్కి చాలా దగ్గరలో ఉంది. అండ్ ఈ కప్ అండ్ హ్యాండిల్ కూడా మీరు చూసినట్లయితే 2009 నుంచి 2015 దాదాపుగా 15 years లాంగ్ బేస్ ఫార్మేషన్ అండి. ఇది ఇంత స్ట్రాంగ్ బేస్గా ఏదైనా ఫార్మ్ అయినప్పుడు అది బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు జనరల్గా దాని బుల్ రన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. మీరు 2020 నుంచి నువామా స్టాక్ ప్రైస్ చూస్తే బాటమ్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తే క్లియర్గా అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుందండి. అంటే ఈ లైన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ అండి. ఫ్యూచర్లో కూడా నువామా వేదాంత లిమిటెడ్ స్టాక్ ప్రైస్ ఈ లైన్ కిందకి రాకుండా ఉండడానికి ఈ లైన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ చూపిస్తుంది. సో అటు డౌన్ సైడ్ చాలా లిమిటెడ్గా ఉండడం, ఇటు ఇంత లాంగ్ బేస్ ఫార్మేషన్ ఆ కప్ అండ్ హ్యాండిల్స్ ప్యాటర్న్లో లాంగ్ బేస్ ఫార్మేషన్ అవ్వడం చాలా ప్లస్ పాయింట్స్ అండి వేదాంత లిమిటెడ్కి. అదేవిధంగా మార్కెట్లో మెటల్స్కి మంచి డిమాండ్ ఉండడం వల్ల ఇక్కడి నుంచి మంచి పికప్ రావచ్చు అనేది మనకి ఈ చార్ట్ ద్వారా తెలుస్తుంది. అయితే ఇది నువామా వాళ్ళ చివరి 5 స్టాక్స్ అండి. వీళ్ళు ఈ 5 స్టాక్స్ కలిపి ఒక ఈక్వల్ వెయిటెడ్ ఇండెక్స్ అండి. అంటే దీంట్లో 20% ఈచ్ స్టాక్ ఇచ్చారు. అది కూడా మీరు ప్యాటర్న్ చూసినట్లయితే బేసెస్ అన్ని అప్వర్డ్ ప్యాటర్న్లో, అదేవిధంగా టాప్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ ఒక బ్రేక్అవుట్ కనిపిస్తోందండి. సో బ్రేక్అవుట్కి చాలా దగ్గరలో ఉన్నాం. వీళ్ళ ప్రకారం ఈ 5 స్టాక్స్ కూడా రాబోయే కాలంలో బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ బ్రేక్అవుట్ తర్వాత అనేది నువామా వాళ్ళ యొక్క రికమెండేషన్ అండి. ఈ 5 స్టాక్స్ అండి నువామా వాళ్ళు ఈ దివాళీకి మనకి ఇచ్చిన రికమెండేషన్స్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కేవలం టెక్నికల్స్ బేస్ ఆధారంగానే ఈ 5 స్టాక్స్ మనకి రికమెండ్ చేశారు. కనుక మీ ఓన్ రీసెర్చ్ చేసి వీటి ఫండమెంటల్స్ నిజంగా అంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయా లేదా అనేది ఆ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్, కాన్ కాల్స్ చదివి మీకు దాంట్లో గ్రోత్ డ్రైవర్స్ కనిపిస్తేనే అప్పుడే అది మీ టెక్నికల్స్కి మ్యాచ్ అయ్యి ఆ కన్విక్షన్ మీకు ఇస్తుంది. అప్పుడు మాత్రమే మీరు వీటిలో ఇన్వెస్ట్ చేయాలని మీకు మేము తెలియజేసుకుంటున్నాం. Once again, thank you so much for watching the video.